ఎవరైతే జేఎన్టీహెచ్ కింద ఇప్పుడు రాయబోయే 2122 బీటెక్ ఎగ్జామ్స్ గానీ, 4142 బీటెక్ ఎగ్జామ్స్ గానీ, వాటికి ప్రిపేర్ అవుతా ఉన్నారో, వాటికి రాయటానికి రెడీ అవుతా ఉన్నారో, వాళ్ళందరికి కూడా కొన్ని ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం అయితే జరిగిందనమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ఏంటంటే, ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి కొన్ని నేను చెప్పాను. వాళ్ళే వేరు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్‌కి చెప్పబోయే వాళ్ళకి వేరు. ఫోర్త్ ఇయర్‌కి చెప్పబోయే వాళ్ళకి వేరు. ఫస్ట్ ఇయర్‌కి చెప్పబోయే ఫ్యూచర్‌లో వేరు. ఇప్పుడు ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది కరెక్షను. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఏదైనా గానివ్వండి. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇది నేను చెప్పినప్పటికి కూడా యూనివర్సిటీ వాళ్ళొచ్చేసరికి ఈజీగా చేయండి, మీడియంగా చేయండి, టఫ్‌గా చేయండి అని మాత్రం వాళ్ళు చెప్పరు. జస్ట్ బుక్లెట్స్ మాత్రం ఏవైతే వాల్యుయేటర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. అయితే దాని ప్రకారం చెప్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గానివ్వండి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ గానివ్వండి, వాళ్ళకి కొన్ని కామన్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఇక మిగతాయి వచ్చేసరికి గైడ్‌లైన్స్ ఎగ్జామ్స్ పరంగా రాసే విధంగా ఆటి గురించి చూద్దాం. ముందుగా కామన్‌గా ఉన్నాయి ఏంటి? ఫైనల్ ఇయర్ వాళ్ళు కానివ్వండి, సెకండ్ ఇయర్ వాళ్ళు కానివ్వండి, మీరు ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళినప్పుడు అబ్జర్వర్‌తో గాని, ఇన్విజిలేటర్‌తో గాని ఎట్టి పరిస్థితిలో కూడా వాదన పెట్టుకోవద్దు. మైక్రో జిరాక్స్‌లు ఇలాంటివి గనక జరిగితే కాపీ గనక అయ్యి మాల్ ప్రాక్టీస్ కింద పెట్టినట్టయితే ఆ స్లిప్పులు గనకైతే ఆ బుక్లెట్ స్టాంపుల్ చేస్తారు. మీతో ఒక ఫార్మ్ ఫిల్ చేపిస్తారు. మీతోనే ఆ బుక్లెట్ రాసిందంతా కొట్టేపిస్తారు. ఆ తర్వాత సంతకం ఒకటి పెట్టించుకుంటారు. మీతో లెటర్ కూడా రాపిస్తారు. ఇయన్నీ చేసి ఎగ్జామ్స్ ఎల్లుకి పెడితే అప్పుడు దానికి మాల్ ప్రాక్టీస్ అని పడుతుంది. కానీ ఇటీవల ఒకసారి జరిగింది ఏంటంటే, ఆ ఒక్క సబ్జెక్టుకే కాకుండా యాజ్ పర్ ద యూనివర్సిటీ గైడ్‌లైన్స్ మాల్ ప్రాక్టీస్ కేసుల్లో ముందు పట్టుకున్న సబ్జెక్ట్ అయినా, వెనక పట్టుకున్న సబ్జెక్ట్ అయినా కానివ్వండి, వాళ్ళు గనక అంతగా సాటిస్ఫై కాకపోతే మీరు లెటర్ రాసినా, ఏం రాసినా ముందు రాసిన మంచిగా కాపీ కొట్టకుండా రాసినయి, కాపీ కొట్టి రాసినయి కూడా రద్దయిపోతాయి. ఆ తర్వాతయి కూడా రద్దయిపోతాయి. ఆ పర్టిక్యులర్ సెమిస్టర్ ఆ టైంలో రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా. పోయినసారి అయితే జరిగింది. అక్కడ మాల్ ప్రాక్టీస్ అని పెట్టకుండా 0 పెట్టేశారు. దాంతో పాటు ఇంటర్నల్స్ కూడా 0 అయినాయి. ఓకేనా? సో రిలీజ్ అన్నారు. అసలు ఏమీ జరగలేదు. మళ్ళీ సప్లీ రాసుకున్నారు. అందుకని చెప్పేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం భద్రంగా, జాగ్రత్తగా రాసుకోండి. ఇక అంతకుమించి నేను చెప్పదలుచా. ఒకవేళ మీరు ఇంకా ధైర్యంగా మైక్రో జిరాక్స్‌లు గాని, ముందోడితో మాట్లాడో, వెనకోడికి హెల్ప్ చేసో, ఇది గనక చేసి గనక మీరు దొరికినట్టయితే ఇన్విజిలేటర్‌తో గాని, అబ్జర్వర్‌తో గాని వాదన పెట్టుకుంటే వాళ్ళకి చిర్రెక్కిందంటే మాత్రం మొత్తం ఎగ్జామ్స్ మీకు రాసినంత వరకు రాయబోయేవి కూడా రద్దు చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. రాసినవన్నీ ఏమో రద్దయిపోతాయి. రాయబోయే వాటికి హాల్ టికెట్ లాగేసుకుంటారు. హాల్ టికెట్ లేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు. సో ఆబ్సెంట్ పడిపోతాయి. మాల్ ప్రాక్టీస్ కింద రావు. అప్పుడు మీకు ఎటు తిరిగినా కూడా బొక్కే. అందుకని చెప్పేసి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇవన్నీ నేను ఇందాక ఏవైతే చెప్పానో డాక్యుమెంట్స్ మీరు గనక మాల్ ప్రాక్టీస్‌లో దొరికితే చేపిస్తారన్నారో అది చేశారంటే మాత్రం, అది గనక జరిగిందంటే మాత్రం అది ఆ సబ్జెక్టు మాల్ ప్రాక్టీసే. మీరు అప్పటి వరకు ఆ మాల్ ప్రాక్టీస్ కిందే దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అన్నిటికి పెట్టారా, ఒకదానికి పెట్టారా అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. ఒకవేళ ఇన్విజిలేటర్ కాకుండా అబ్జర్వరే, ఇన్విజిలేటర్‌గా రైట్ ఉండదు, అబ్జర్వర్‌కి ఉంటుందా రైట్. అబ్జర్వరే అన్నీ చేసేసాడు అనుకోండి, ఇక యూనివర్సిటీ కూడా అంటానికి ఉండదు. ఓవరాల్‌గా ఇది సప్లీ రాసుకోవచ్చు. కానీ మిడ్ మార్కులు మరి హామీ ఇవ్వలేరు ఎవరో కూడా. సో ఇంతవరకు కామన్ రూల్స్ అండి. ఇంక మిగతాయి కావాలంటే ఆ థర్డ్ ఇయర్ దాంట్లో చూసుకోండి. ఇక ఎగ్జామ్ పరంగా చూసుకుంటే 4-1 సప్లీ కానివ్వండి, 4-2 రెగ్యులర్ కానివ్వండి. 4-1 సప్లీ పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంటుంది. 4-2 రెగ్యులర్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా జరుగుతుందండి పేపర్ వాల్యుయేషన్. ఒక సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా టఫ్‌గా జరుగుతుంది. కోర్ సబ్జెక్ట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా ఒకానొక సందర్భంలో చాలా మంది కూడా ఆ సబ్జెక్టు క్లాస్ మొత్తం కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మీరు రాసే ఎగ్జామ్, ఎందుకంటే మీరందరూ కూడా ప్రాజెక్ట్ 2 పోతారు. ప్రాజెక్ట్ 2 పోయినప్పుడు ఇక ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో 3 సబ్జెక్టులు వీటిని ఒమిట్ చేస్తారు చదవటం. వన్ డే బ్యాటింగ్ చేయొచ్చులేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ 3 కూడా. సో ఈ 3 వచ్చేసరికి దిద్దేది కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీయే. సో హై ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీయే దిద్దుతారు. సో మీరు ఎట్లా పడితే అట్లా ఇంతకుముందు రాసిన 4-1 వరకు రాసిన రాస్తే పాస్ మార్కులు కూడా పడవు. అందుకని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని 4-1, 4-2 వచ్చేసరికి ముఖ్యంగా 4-2 చాలా జాగ్రత్తగా నెగ్లిజెన్స్ లేకుండా ప్రిపేర్ అయ్యి
ఇంతకుముందు ఎలా నీట్గా ప్రజెంట్ చేశారో అలాగే ప్రజెంట్ చేయండి, ఇంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యాలో అలాగే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రిపరేషన్ టైము 4-2 వాళ్ళకు 3 సబ్జెక్టులు చాలా తక్కువ ఉంటుంది. అందుట్లో వచ్చేసరికి 3 సబ్జెక్టులే కదని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తారు. 3 సబ్జెక్టులే ఉంది 6 సబ్జెక్టులు అయ్యాయని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏముండదు. ఓకేనా? ఇంటర్నల్స్ తగ్గినా కూడా మీరు పూర్తిగా పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అలాంటి సబ్జెక్టులు అన్నీ కూడా కోర్ సబ్జెక్టులు గట్టిగా ఉంటుంది. 4-2 పేపర్ వాల్యుయేషన్ అలా ఉంటుంది ఉంటుందండి. ఉంటుంది అనుకోండి కాదు, ఉంటుంది. అడ్వాన్స్ అప్లై కూడా అంతే ఉంటుంది, ఎమ్మటే ఉంటుంది అడ్వాన్స్ అప్లై. ఇక 2-1-2-2 గురించి మాట్లాడుకుంటే 2-2 పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంటుంది, మంచి స్కోరింగ్. కానీ 2-1 వచ్చేసరికి ఇప్పుడు జరిగేది సప్లీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే అప్పుడు జరిగినంత ఇది కాకపోయినా మీరు కొంచెం ఇంప్రూవ్ అయ్యి రాస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడూ కూడా సప్లీ అయినా రెగ్యులర్ అయినా, ఎందుకంటే 2-1, 2-2లో వీటిలో కూడా ఉంటాయి ఒక్కోసారి. సో అవి మాత్రం స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఎంబీఏ వాళ్ళ సబ్జెక్ట్లో బెఫా, మేనేజ్మెంట్ సైన్స్ ఇలాంటివి కనుక ఉంటే మాత్రం చాలా టఫ్గా జరుగుతాయి పేపర్ వాల్యుయేషన్. ఆ 2 సబ్జెక్టులే, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు, ఎంబీఏ వాళ్ళ సబ్జెక్టులు గట్టిగా ఉంటుందండి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా కానివ్వండి ఉన్నట్టయితే. ముఖ్యంగా అకౌంటింగ్స్ ఆ ప్రాబ్లం చేసే కాడ పూర్తి మార్కులు పడవండి, గ్యారంటీ ఇస్తున్నా. మీరు టేబులర్ ఫామ్ మొత్తం వేసినా కూడా పట్టి చూస్తారు. అందుకని చెప్పేసి మీరు అవి ఆ సబ్జెక్టుల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకొని రాయడం మంచిది. ఇప్పుడు కనుక అవ్వకపోతే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత అవ్వదు. సప్లీ వాళ్ళకైతే, రెగ్యులర్ వాళ్ళకి అనుకోండి రాస్తూనే ఉంటారు, ముందు ఈ చదువుతుంటే అవి గుర్తుండవు. ఓకేనా? అది. సో ఇంతవరకు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ 4-1-4-2కి 2-1-2కి మధ్య. సో 4-2లో అయితే మంచి పాయింట్లు వస్తాయని నేను చెప్పనండి. ఈ పర్సంటేజ్ కనుక 60 దగ్గర ఉంటే అందులో పెరుగుద్దని అస్సలు చెప్పను, ప్రాజెక్ట్ పరంగా తప్ప. ఇక 4-1 మాత్రం స్కోరింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 2-1-2-2 అంటారా, ఇప్పటి నుంచే పెంచుకుంటా పోవాలి. ఓకేనా? మీరు ఏదైతే చదువుతారో దాని ప్రకారమే మీరు అందుట్లో ప్రజెంట్ చేయడానికి చూడండి. ఎట్లా పడితే అట్లా అయితే రాయదు. అంటే 2-1-2-2 కానీ 4-1-4-2 కానీ ఎలా రాయాలని చెప్పేసి నేను దానికో వీడియో దీనికో వీడియో సెపరేట్గా చేస్తాను. సో ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఈ రెండింటికి ఎలా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. 4th ఇయర్ పేపర్ వాల్యుయేషన్కి 2nd ఇయర్ పేపర్ వాల్యుయేషన్, దీనికి కీ పేపర్ ఉంటుంది, దానికి కీ పేపర్ ఉంటుంది. 2nd ఇయర్ దానికి వచ్చేసరికి ఫ్రెష్ ఫ్యాకల్టీని వేస్తారు వాల్యుయేషన్కి. వాళ్ళు ఏంటంటే కీ పేపర్ పట్టి చూస్తారు, అందులో కరెక్ట్గా ఉంటేనే ఇచ్చేస్తారు. 4-1-4-2కి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా 4-2కి వాళ్ళు అసలు కీ పేపర్ చూడడం అవసరం. ఓన్లీ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ చూసుకోవడానికి మాత్రమే దాన్ని రిఫర్ చేస్తారు. మిగతా కేసులో వాళ్ళు మీ బొమ్మ చూసినా, దాని మీరు కంటెంట్ చూసినా మీరు తప్పు రాశారా కరెక్ట్ రాశారా అని ఈజీగా తెలిసిపోద్ది. దాని ప్రకారమే వాళ్ళు మార్కులు వేయాలన్నా కొట్టేయాలన్నా, అని కొట్టేయడం కాదు, బయట బాక్స్లో మార్కులు వేయటమే. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట ఆ పేపర్ వాల్యుయేషన్ 4th ఇది. 2nd ఇయర్ దానికి వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తే JNTH పేపర్ వాల్యుయేషన్ కొంచెం అబోవ్ యావరేజ్గా ఉంటుంది, అంత ఈజీగా ఉండట్లా, అంత హార్డ్గా ఉంటుంది. 3rd ఇయర్ మాత్రం ఈజీగానే జరుగుతుంది ఎప్పుడూ కూడా. మొన్న అలాగే జరిగింది కూడా, ఎప్పుడు కూడా ఇది అవ్వాలి 3rd ఇయర్ది. ఒకసారి అది కూడా కొంచెం టఫ్గా జరిగింది అప్పుడు. సో 2nd ఇయర్ బాగా స్ట్రిక్ట్గా జరిగింది. ఫైనల్ ఇయర్ ఎప్పుడు మరీ అంత ఇబ్బంది పెట్టా, 4-2 తప్ప. చెప్పానుగా మొత్తం క్లాస్ మొత్తం తప్పిన రోజులు ఉన్నాయని చెప్పేసి. సో దీని ప్రకారం చేసుకోండి. ఇవే ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఇందులో. నెక్స్ట్ దానికి చేస్తాను వీడియో. థ్యాంక్ యూ.